హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు క్రంచీ రుచులు. ఈరోజు మరొక సింపుల్ రెసిపీ వచ్చేసి ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు చేసుకోగలిగే ఊతప్పం రెసిపీ అండి. ఇవి చాలా మెత్తగా, సాఫ్ట్‌గా, చాలా టేస్టీగా ఉంటాయి. వీటి కోసం ముందుగా ఒక కప్పు ఉప్మా రవ్వని తీసుకొని, ఇందులోకి ఒక కప్పు వరకు పెరుగుని వేసుకొని, కొద్దిగా వాటర్‌ని కూడా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ ఉప్మా రవ్వ మిశ్రమాన్ని 10-15 నిమిషాల పాటు నాననివ్వాలి. 15 నిమిషాల తర్వాత ఈ విధంగా మొత్తం వాటర్‌ని అబ్జర్వ్ చేసుకొని సాఫ్ట్‌గా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్‌లోకి వేసుకొని, కొద్దిగా వాటర్‌ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా దోస పిండి కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్‌ని, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని, పచ్చిమిరపకాయల్ని, క్యారెట్ తురిమిని కూడా ఒకదాని తర్వాత ఒకటిని ఇలా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని, కరివేపాకుని కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ పిండిని మరొక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ పైన దోస పాన్ పెట్టుకొని ఈ పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కొంచెం మందంగానే ఈ ఊతప్పాలని వేసుకోవాలి. ఒక నిమిషం పాటు కాలిన తర్వాత కొద్దిగా ఆయిల్‌ని వేసుకొని ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా మంచి కలర్‌లోకి వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు కాలిన తర్వాత వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇలా మనకు కావాల్సినన్ని ఊతప్పంలని రెడీ చేసుకోవాలి. రెండు వైపులా ఆయిల్‌ని వేసుకుంటూ మంచి కలర్‌లోకి వచ్చేంత వరకు కాల్చుకొని అన్నిటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. వీటిని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. అంతే అండి. చాలా సాఫ్ట్‌గా, టేస్టీగా ఉండే ఇన్‌స్టంట్ ఊతప్పం రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.